వరి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అధికారులు జాప్యం చేస్తున్నారని, తరలించిన ధాన్యం లారీలను రైస్ మిల్లులో దింపడం లేదని డిమాండ్ చేస్తూ బీబీపేట్ మండలం తుజాల్పూర్ గ్రామంలోని రోడ్డుపై రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని తూకం వేయడం లేదని, అందుకే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. చైర్మన్ ఆలసత్వం వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసి లారీలో తరలించిన ధాన్యాన్ని రైస్ మిల్లుల యాజమాన్యాలు దింపుకోవడం లేదని అన్నారు. లారీలోని ధాన్యాన్ని వెంటనే దింపుకుని కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీబీపేట మండల రైతులు పాల్గొన్నారు. మీరు పార్టీగా 40 సంచితో పాటు 40 జాలి పట్టుకుని అని చెప్పేసి మనము ముందు పెడితేనే అదే పని చేస్తాం. మరి ఇప్పుడు లాస్ట్ వచ్చాక ఈ విడత పెడతా మేము ఏం చేయమంటారు? బాబు నేను చెప్పేది కొన్ని సెంటర్లు ఏం చేస్తారు, ఫస్ట్ నుంచే జాలి, కొన్ని సెంటర్లో జాలి లేదు అవుతుందా? మరి దానికి ఏం చేస్తాం? వడ్లు కొనుగోలు చేయడం ద్వారా ఈ ధర్నా చేయడం జరిగింది. దానివల్ల రైతులందరూ ఆందోళన రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది. వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి అని తక్షణమే చైర్మన్ను కానీ ఇత కలెక్టర్ను కానీ డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతులందరం కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం కాబట్టి వాళ్ళ సహకారాలు మాకు అందించి మమ్మల్ని సహకరించి వడ్లను కొనాలని వెంటనే తక్షణమే మా రైతుల యొక్క డిమాండ్.